హాయ్ అండి. నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ వచ్చేసి అయితే అటుకులతోని ఉప్మానైతే చేస్తున్నానండి. దాని ప్రాసెస్ అయితే చూద్దాం. అందుకే ఒక పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, శనగలు అంటే పల్లీలు, చిన్న చిన్న ముక్క కట్ చేసుకున్న అల్లం వెల్లుల్లిమ్మ, 10 మినిట్స్ ముందు నానబెట్టుకున్న అటుకులండి. దీనికైతే కొంచెం ఆయిల్ ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే అటుకులు కూడా కొంచెం మగ్గాలి కదా. నేనైతే 3 స్పూన్లు ఆయిల్ వేసుకొని అందులోకి పల్లీలను అయితే వేయించానండి. వేయించిన తర్వాత అందులోకి పోపు దినుసులు అయితే వేసుకున్నానండి. వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు అయితే వేసి బాగా వేగనిచ్చానండి. వీటన్నిటిని కలుపుకోవాలండి. కలుపుకొని వేగిన తర్వాత అందులోకి కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను అయితే వేసుకోవాలండి. ఇవన్నీ ఫ్రై అయినాక చూడండి, నేను అంటే నానబెట్టిన అటుకుల్ని వాటర్ అంతా తీసేసి సపరేట్ బౌల్లో అయితే బేసన్లో అయితే తీసుకున్నానండి. అందులోకి ఒక నిమ్మకాయనైతే పిండేసుకుంటానండి. ఎందుకంటే నిమ్మకాయ పిండుకుంటే ఏంటంటే టేస్ట్ కొంచెం డిఫరెంట్ అనేది ఉంటుందండి. లేకుంటే అటుకులది టేస్ట్ కొంచెం మామూలు తిన్నప్పుడు వేరే టేస్ట్ వస్తుంది. ఆ టేస్ట్ లేకుండా కొంచెం మనం డైలీ తీసుకునే టిఫిన్ లెక్కనే వస్తుందండి. అందులోకి కొంచెం పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ అయితే వేసుకున్నానండి. రోజు ఒకటే రకమైన టిఫిన్ చేయడం ఎందుకని నేనైతే టుడే అయితే డిఫరెంట్గా అయితే చేస్తున్నానండి. ఇవన్నీ మగ్గిన తర్వాత అందులోకి నిమ్మకాయతో కలుపుకున్న అటుకులను అయితే వేసేస్తున్నానండి. వేసేసి బాగా కలుపుకోవాలండి. ఈ అటుకులు అనేది మనం ఉప్మా కోసం యూజ్ చేస్తున్నాం కాబట్టి దాదాపు 80% అనేది నానాలండి. బాగా నానితేనే అటుకులు ఉప్మా అనేది మంచిగా వస్తుందండి. లేకుంటే మామూలుగా నానకపోయిందనుకో కొంచెం పొడి పొడిగానే ఉండిపోతుంది. ఉప్మా అంటే కొంచెం మెత్తగానే ఉండాలండి అన్నట్టుగానే నేను వాటిని చేసానండి. ఇవన్నీ కలిపేసుకుని ఉప్పు, పసుపు అనేది అటుకులకు అంటేలా బాగా కలుపుకొని పైనుండి కొత్తిమీర చల్లుకొని 10 మినిట్స్ తర్వాత